హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? బాగున్నారా? నేను గీతాన్ని మాట్లాడుతున్నా. నాకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. నేను నిన్న మొన్న నిన్న అరటికాయ ఇప్పుడు చూపించాను. ఈరోజు ఆలూ ఫ్రై ఇలాగా వాటర్లో వేయకూడదు, కడిగేసి కడిగేసాక చెక్కియాలన్నమాట. చెక్కేసి ఒక పక్కన పెట్టేయాలి. కొంచెం ఆరాక కోసుకోవాలన్నమాట. కోసుకున్న తర్వాత అప్పుడు చెక్కాలి. ఇలాగ ఉప్పు వేయాలి. ఉప్పు వేసిన తర్వాత కలపాలి. కలిపిన తర్వాత అప్పుడు కారం వేయాలి, కొంచెం పసుపు వేయాలి. కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం పిల్లలు తింటారు కదా, ఇంత కారం వేయాలి అంతే. కొంచెం కారం వేస్తే పిల్లలకి కారం అనిపించదు అన్నమాట. వాళ్ళు తినడానికి హోప్స్ ఉంటాయి అన్నమాట. కారం ఎక్కువ వేసుకున్నాం అనుకో పిల్లలు తినరు. పిల్లలకి ఎలాగో సెలవులు కదా, అరటికాయ ఇప్పుడు ఆలూ ఫ్రై, క్యారెట్ ఫ్రై, బీట్రూట్ ఫ్రై, బెండకాయ ఫ్రై, అన్ని ఫ్రైలు పెట్టండి మీరందరూ తల్లిలు. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాగా ఆలూ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఇది హైలో పెట్టి వేపియాలి. దీన్ని హైలో పెట్టి వేపేస్తే పొడి పొడిగా వస్తుంది. ఇంకేటి సంగతి? మీరు మార్నింగ్ ఎన్ని గంటలు లేస్తారు? కొంతమంది అయితే 11కి లేస్తారు, కొంతమంది 10 గంటలు లేస్తారు, కొంతమంది వచ్చి 7 గంటలు లేస్తారు, కొంతమంది 6 గంటలు లేస్తారు, కొంతమంది 5 గంటలు లేస్తారు. నేను ఎన్ని గంటలు లేస్తానంటే రోజు 5 గంటలు లేచి ఇల్లు తుడుచుకొని స్నానం చేసి దీపం పెట్టుకొని అప్పుడు వంటలోకి దిగుతానమాట. మీరందరూ ఎలా చేస్తారు చెప్పండి నాకు కామెంట్స్లో. నేనైతే 5 గంటలు వేస్తాను. మా ఆయన క్యారేజ్ కట్టాలి కదా, క్యారేజ్ బాక్స్ కట్టాలి 7 గంటలకల్లా. అందుకే ఉదయం 5 గంటలు లేచిపోతాను. లేచిపోయి వంట చేసుకోవచ్చు, టైం అవుతుంది. ఉదయం అయితే టిఫిన్ కూడా చెయ్యాలి కదా. మా ఇంట్లో పైనుంచి ఏం తయారు, ఎంత నీరసంగా ఉన్నా సరే లేచి చెయ్యాలి. అది పద్ధతి. పడుకోని ఉంటే నీరసంగా ఉందంటే అవుతుంది, అవదే. ఎవరు చేస్తారు ఇంట్లో పని? ఎంత నీరసంగా ఉన్నా లేడీస్ లేచి చేసుకోవాలన్నమాట. అది పద్ధతి. ఇలా ఫ్రై చేస్తే మీకు పొడి పొడిగా వస్తుంది అన్నమాట ఆలు. ఓకేనా ఫ్రెండ్స్? మీ అందరికీ నీరసంగా ఉంటే ఏం చేస్తారు? హోటల్ నుంచి తెచ్చేసుకుంటారు. హోటల్ చూసి ఈరోజు ఇలా గడిచిపోయింది మన కాలం అనేసి హోటల్ తెచ్చుకుంటే ఎంత అవుతుంది? 300, 400 అవుతుంది. ఆ 300, 400 మన కాయగూరలు వస్తాయి కదా, వారం అంతా సరిపోతుంది కదా. కొంచెం ఓపిక తెచ్చుకోవాలి దేనికైనా. లేడీస్ మీకే చెప్తున్నాను, ఓపిక తెచ్చుకుంటే దేనికైనా బాగుంటుంది అన్నమాట. ఓపిక తెచ్చుకోకుండా పడుకుంటే ఎలాగవుతుంది చెప్పండి మీరే? మన పిల్లలు చదివించుకోవాలి, వాళ్ళు డెవలప్ చేయాలంటే మనం డబ్బులు కొంచెం ఆదా చేసుకోవాలన్నమాట. ఎక్కడ బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండి, బయటికి వెళ్తే 1000 రూపాయలు ఖర్చు అయిపోతాయి. అలాగా ఏదైనా తినాలనిపిస్తుంది, హోటల్కి వెళ్తే 1000 రూపాయలు వేస్ట్, అంతే కదా. నలుగురు వెళ్తే ఎంత అవుతుంది? 1000 రూపాయలు అవుతుంది. దాని ఇంట్లో చేసుకొని తింటే బెస్ట్ కదా మనం. ఓకేనా ఫ్రెండ్స్? మీరందరూ కాబట్టి ఓపికగా లేచి వండుకొని తినండి, పిల్లలకి పెట్టండి. సెలవులు కదా, ఏదో ఒకటి చేసి పెట్టండి. సాయంకాలం అయితే బజ్జీలు చేయడం, పిల్లలకి హల్వా చేయడం, పరవన్నం చేయడం, సేమియా హల్వా చేయడం, అలా చెయ్యండి. పకోడీ చేయడం, బజ్జీలు చేయడం, మిరపకాయ బజ్జీలు అలా చేసి పెట్టండి పిల్లలకి. పైనుంచి రప్పించి ఎందుకు పెడుతున్నారు పిల్లలకి? అదే హ్యాబిట్ అయిపోద్ది. అలా చెయ్యొద్దు ఎవరైనా సరే. హోటల్ ఎప్పుడో ఒక 2-3 నెలలకి తెచ్చుకున్నా పర్వాలేదు. నెలకి ఒంట్లో బాగాలేదని మొగుడి చెప్పి తెచ్చేస్తే ఎలాగవుతుంది చెప్పు?
అలాగ అవ్వదు కదా. కాబట్టి మీరు అందరు డబ్బులు సేవ్ చేసుకొని పిల్లలకి ఆదా చేయండి. రేపు పొద్దునాళ్ళు మనం చచ్చిపోతే మా మమ్మీ డాడీ డబ్బులు ఆదా చేశారు, ఏదో మిగిలేశారు అని అనుకుంటారు. ఓకేనా ఫ్రెండ్స్? నాకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఆలూ ఫ్రై ఎలా చేయాలంటే ఆలూని వాటర్లో నానబెట్టేస్తే ఇలా రాదు, పొడి పొడిగా. చెక్కేసిన తర్వాత కడిగేసి తీసి పక్కన పెట్టిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత కట్ చేసి కొంచెం ఆరాక అప్పుడు ఆయిల్లోనే వేసి అన్నమాట. ఆయిల్ వేస్తే ఇలాగ వేగిపోతుంది ఫ్రై. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. నాకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా?